అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక స్మాల్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అదేంటంటే ఇది చాలా మంది సక్సెస్ సాధించలేక ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి తెలియని కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం. మనకి జీవితంలో మన చుట్టూ ఉన్న మనుషులను బట్టే మన సక్సెస్ మన ఫెయిల్యూర్ అనేది నిర్ణయించబడతాయి. అదేంటి మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఏంది ఆధారపడేది, మనం చేసేదాన్ని బట్టే కదా మనం సక్సెస్ ఫెయిల్యూర్ అవుతామని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ముఖ్యంగా 3 రకాలైనటువంటి మనుషుల వల్ల మనకు ఫెయిల్యూర్ అనేది జరుగుతూ ఉంటది. అంటే మన సక్సెస్ కానికుండా వాళ్ళు లాగేస్తుంటారు. మొదట వ్యక్తులు ఏంటంటే నెగిటివిటీ ఉన్న వ్యక్తులు. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళతో గాని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడతానే నీ జీవితం నీకే విరక్తపుట్టుకోదు. అంటే ఎట్లా అంటే ప్రతిదీ కూడా ఒక కంప్లైంట్ లాగా నెగిటివిటీ. అంటే వాళ్ళకి ఏంటంటే నిరంతరం వాళ్ళకి తప్పులు మాత్రమే కనిపిస్తాయి. మనలో ఉండే నెగిటివ్ ఎత్తి చూపిస్తారు. కానీ ఇక్కడ వాళ్ళు చెడ్డోళ్ళని అయితే మనం అనుకోలేం. కానీ వాళ్ళకే తెలీదు, వాళ్ళ మెంటాలిటీ అలా ఉంటదన్నమాట. అంటే ఆ వ్యక్తిత్వం ఉన్న మనుషులతో మనం తిరగడం వల్ల ఏమవుతుందంటే మనకు కూడా నెగిటివిటీ అనేది అంటుకుంటది. అంటే సింపుల్ గా లాజిక్ చెప్పాలంటే ఏంటంటే ఒక అంటువ్యాధి ఉన్న వాళ్ళతో మనం దగ్గరకు పోతే అది ఎలా అయితే మనకు అంటుకుంటుందో, వాళ్ళ మనస్తత్వం వాళ్ళది మంచిదైనా కూడా వాళ్ళ అంటువ్యాధి మనకి ఎలా అయితే అంటుకుంటుందో, అదే విధంగా మన యొక్క సక్సెస్ అవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ మాటలు. ఆ మాటల వల్ల మనం కూడా నీటుగా తయారయ్యి మనం సక్సెస్ సాధించలేకుండా పోతాం అన్నమాట. ఇలాంటి వ్యక్తులు అనే వాళ్ళు మీకు ఫ్రెండ్స్ గా ఉండొచ్చు, లేదంటే తండ్రిగా ఉండొచ్చు, తల్లిగా ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం అంటే జరగదు, అవ్వదు, నువ్వు ఇలా నువ్వు అలా అని నీ యొక్క తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి వాళ్ళ వల్ల మీకు నిరంతరము ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతా ఉంటది. సో వీలైనంత వరకు ఇలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉన్నట్లయితే మన సక్సెస్ ని మనం సాధించుకోవచ్చు. సో ఇది ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ. అయితే ఇంకో టైప్ ఆఫ్ మెంటాలిటీ ఎవరంటే వన్ సైడ్ ఫ్రెండ్స్ అనమాట. వన్ సైడ్ ఫ్రెండ్స్ అంటే ఎవరంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంటేనే నీకు ఫోన్ చేస్తారు, వాళ్ళకి అవసరం ఉంటేనే నీతో మాట్లాడతారు. సో ఇది మంచిదే కదండి, మనం మంచోళ్ళం కదా, మన అవసరం వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు నీకు ఫోన్ చేస్తున్నారు మనం అనుకుంటాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మనకు ఫోన్ చేసి మన హెల్ప్ మనం తీసుకున్నప్పుడు మనం కూడా కొంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. ఏంటి, వాళ్ళు కూడా మనకి ఏదో హెల్ప్ చేయాలని. దీనివల్ల ఏంటంటే మనం మానసికంగా దిగజారుతాం అనమాట. సో ఇలా మానసిక దిగజారడం వల్ల మన యొక్క సక్సెస్ కి అది కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇలాంటి వాళ్ళతో కూడా మనం దూరంగా ఉండాలి. ఈ ఎక్స్పెక్టేషన్ వల్ల బాధ, పెయిన్ ఇలా రావడం వల్ల మనకు ఫెయిల్యూర్ అవడానికి రీజన్ ఉంది. అదే విధంగా లాస్ట్ వ్యక్తులు ఏంటంటే జలసీ పీపుల్స్ అంటే ఏంటంటే నీ యొక్క ఎదుగుదల వాళ్ళకి పట్టదండి. అంటే కుమిలిపోతుంటారు నువ్వు ఎదుగుతూ ఉంటే. అందువల్ల వీళ్ళు ఏం చేస్తుంటారంటే నువ్వు చేసే ప్రతి పనిని వాళ్ళు ఏదో ఒక లోపం చూపించి నిన్ను పెట్టడము, ఇలాంటి నీ మీదే నీకు అసహ్యం వచ్చేటట్టుగా చేయడము. అంటే వాళ్ళు ఇట్లా డైరెక్ట్ గా అటాక్ చేయరు అనమాట, ఇండైరెక్ట్ గా అటాక్ చేసి నేను చాలా అంటే చాలా వరకు వెనక్కి లాగేస్తుంటారు. దానివల్ల నువ్వు చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఇదవుతుంటావు. సో ఇలాంటి జలసీ పీపుల్స్ అనేవాళ్ళు నీకు ఎక్కువగా కూడా ఫ్రెండ్స్ మధ్యలో ఉంటారనమాట. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక జాబ్ సాధించాలనుకుని నువ్వు ట్రై చేస్తున్నా కానీ, లేదా నువ్వు ఏదైనా సక్సెస్ సాధించినా కానీ, సో ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న అదే విధంగా చాలా కుటుంబ సభ్యుల్లో కూడా ఉంటారండి. కుటుంబ సభ్యుల్లో కానీ, అదే విధంగా రిలేటివ్స్ లో కూడా ఎక్కువ మంది ఉంటారు. నువ్వు ఎదుగుతూ ఉంటే చూడలేరు అనమాట, ఓర్వలేక నీ మీద కావాలేదా అబండాలు వేయడము, నిన్ను దూషించడము, నీ గురించి చెడుగా ప్రచారం చేయడము, ఇవన్నీ కూడా నిన్ను డైరెక్ట్ గా వాళ్ళు ఏం చేయలేరు. ఇండైరెక్ట్ గా నీకు వెనక నుండి నీతో మంచిగానే ఉంటారు, నీతో మంచిగానే మాట్లాడుతుంటారు. కానీ ఏం చేస్తుంటారు, ఈ విధంగా నెగిటివ్ ప్రచారం అనేది చేస్తూ నిన్ను బ్యాడ్ చేసి నీకు నువ్వు
దిగజారిపోయేటట్లుగా చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా జాగ్రత్తగా ఉంటే మంచిదండి. సో ఇక్కడ మన సక్సెస్ ని దిగదార్చే వాళ్ళు ముగ్గురున్నారు. ఒకరు నువ్వు నిన్ను ఎప్పుడు కూడా నెగిటివ్ మోడ్ లోకి పంపించే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు. రెండు అంటే వాళ్ళ స్వార్థం కోసం నిన్ను వాడుకునే వాళ్ళు. మూడు నువ్వు ఎదుగుతుంటే చూడలేకుండా ఉండేవాళ్ళు. ఇలా ఈ ముగ్గురు క్యారెక్టర్లు అనేటివి మన జీవితంలో ఉంటే నువ్వు ఖచ్చితంగా అయితే సక్సెస్ అయితే అవు. ఫెయిల్యూర్ అనేది నీకు ఎప్పుడు కూడా తారసపడుతూ ఉంటుందన్నమాట. దీనంతటికి కూడా కారణం ఏంటంటే ఈ ముగ్గురు వ్యక్తులకి నువ్వు ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అంత సక్సెస్ అనేది సాధిస్తావు. సో వీలుంటే ఈ ముగ్గురు నీ జీవితంలో కానీ ఉంటే, దయచేసి ఉండకుండా ఉండరు, ఉంటే వీళ్ళకి మీరు దూరం అవడం అనేది, వీళ్ళని దూరంగా పెట్టడం అనేది జరిగితే మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.